శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞానదీపిక. ఈ వీడియోలో 2025లో ధనుస్సు రాశి వారు ఎటువంటి ఫలితాలు అనుభవిస్తారు అనే అంశం తెలుసుకుందాం. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి శని మార్చి 29 నుంచి 4వ ఇంట్లో అంటే అర్ధాష్టమ శని మొదలవుతుంది. లోహమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు 4వ ఇంట్లో. గురుడు మే 14 నుంచి 7వ ఇంట్లో లోహమూర్తిత్వం పొంది, రాహు మే 18 నుండి 3వ ఇంట్లో రజతమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు. వీరికి ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం శనిగ్రహం యొక్క అనుకూలత లేదు. అర్ధాష్టమ శని మొదలవుతుంది. గురుగ్రహం యొక్క అనుకూలత, రాహుగ్రహం యొక్క అనుకూలత చాలా బాగున్నాయి. గురుగ్రహానికి లోహమూర్తిత్వం రావడం వలన బెనిఫిట్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి. రాహుగ్రహం నుంచి వచ్చే బెనిఫిట్స్ పూర్తిగా ఉంటాయని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. అర్ధాష్టమ శని మొదలైన తర్వాత శనిగ్రహం వలన కలిగే ఫలితాల్లో గృహం ఎంతో సొంత అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఉద్యోగంలో అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి పెరిగిపోతుంది. సమయానికి నిద్ర ఉండదు. చాలా లేట్గా పడుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి. శనిగ్రహం అర్ధాష్టమం మొదలైన తర్వాత శారీరక శ్రమ పెరుగుతుంది. శరీరం అలసిపోతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. వాహన సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి ధనుసు రాశి వారికి. ఇక గురుగ్రహం యొక్క అనుకూలత వలన ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఆగస్టు తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు లభిస్తుంది. ధనలాభాలు ఉంటాయి. కొంతమేరకు మంచి ధనలాభాలే ఉంటాయి. జీతవత్యాలు బాగా పెరుగుతాయి. యూట్యూబ్ రంగంలో ఉండేవారికి గుర్తింపు లభిస్తుంది. ప్రవచనకర్తలకు గుర్తింపు లభిస్తుంది. అవివాహితులకు వివాహాలు జరుగుతాయి. వైవాహిక సౌఖ్యం చాలా బాగుంటుంది గురుగ్రహం అనుకూలత వలన. రాహుగ్రహం యొక్క అనుకూలత వలన ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునే వారికి ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. షార్ట్ ట్రిప్స్ 3 months, 6 months, 9 months అలా షార్ట్ ట్రిప్స్కి వెళ్ళొస్తారు. విద్యార్థులకు కూడా విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కూడా షార్ట్ ట్రిప్ విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న వ్యాపారస్తుల కంటే చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. లాభసాటిగా ఉంటుంది వారు వ్యాపారం చెప్పుకోవచ్చు. ఇంకా మొత్తం మీద చూసుకుంటే ధనుసు రాశి వారికి గురుగ్రహం రాహుగ్రహం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఒక శనిగ్రహం ఒక్కటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వీరు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే 7 శనివారాలు శనీశ్వరాలయంకి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడం చాలా చెప్పుకోదగ్గ రెమెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.